అరే రమేష్, మన రాజేష్ గురించి విన్నావా? వాడు బిజినెస్లో పెద్ద ఫ్రాడ్ చేశాడంట్రా. వాట్సాప్ గ్రూపుల్లో వాడి ఆడియో వైరల్ అయిపోతుంది. వాడు ఇలా చేస్తాడని అస్సలు నమ్మలేదురా. అసలు ఆ క్లిప్ పంపింది ఎవరు? అది రాజేష్ గడి వాయిస్ అని నువ్వు చెక్ చేసావా? అసలు రాజేష్ గడి వెర్షన్ ఏంటో నువ్వు తెలుసుకున్నావా? ఆ విషయాలేమీ నాకు తెలియదురా, కానీ 10 మంది అంటున్నారంటే ఏదో ఒక నిజం ఉండే ఉంటుంది. ఉప్పు రాకముందే మనం వాడితో కట్ చేసుకోవడం బెటర్. అరే, ఇప్పుడు మనకు 30 ఏళ్ళు దాటాయా? ఈ వయసులో ఎవడో ఏదో చెప్తే అది బుర్రలో పెట్టుకోవడం కరెక్ట్ కాదురా. సొంతంగా ఆలోచించలేని వాడే ఎవడే చెప్తే అది నమ్మేస్తాడు. అది నిజమా అబద్ధమా అని తెలుసుకునే ప్రయత్నం కూడా చెయ్యంరా. ఆ దేవుడు మనకు మెదడిచ్చింది ఎదుటోడి మాటలు మొయ్యడానికి కాదు, నిజమేంటో తెలుసుకోవడానికి. వాస్తవం ఏంటో తెలుసుకోకుండా ఎదుటివాడి క్యారెక్టర్ని జడ్జ్ చేయడం కంటే మూర్ఖత్వం మరొకటి లేదు. మనకు వయసు పెరిగితే సరిపోదు సాయి, ఎదుటివాడి విషయాలు నిజమేంటో తెలుసుకునే సంస్కారం కూడా పెరగాలి. ఆ అత్యాశ కంటే ప్రమాదకరమైంది ఆలోచించకుండా నమ్మే మూర్ఖత్వం. మీ మెదళ్ళు మీరే వాడండి అయ్యా.